ప్రజెంట్ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్కి సంబంధించి హాట్ టాపిక్ నడుస్తూ ఉంది. దాంతోపాటుగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని కూడా ఇప్పటికే ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో వీటన్నిటికి సంబంధించిన అంశాలను మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ నాయకుడు అద్దంకి దయాకర్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా బీసీ రిజర్వేషన్కి సంబంధించి ఒక హాట్ టాపిక్గా నడుస్తూ ఉంది. దాంతోపాటుగా మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కూడా సస్పెండ్ చేసినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాము. దీంతో పాటుగా ఒక పొంతన లేనటువంటి సర్వేని చేశారని కూడా ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతున్నాయి. దీనికి సంబంధించి మీరేమంటారు? సైంటిఫిక్గా అది ఆధారాలతో కుటుంబాలతో చేసిన సర్వే, ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో చేసిన సర్వే. దాని పట్ల ఎవరికి ఏ అనుమానాలు ఉంటే వాళ్ళ అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు ప్రయత్నించవచ్చు. ఏదైనా క్వరీస్ ఉంటే కూడా ప్రభుత్వాన్ని నేరుగా అడగచ్చు. సో ఫైనల్ డ్రాఫ్ట్ మీకు ఇప్పుడు మళ్ళీ రీసర్వే తర్వాత వస్తుంది. ఎవరైనా చేసుకొని వాళ్ళు ఉంటే మళ్ళీ చేసుకోవచ్చు. సమాచారం ఇచ్చేంత వరకే రికార్డ్ చేయగలం తప్పితే సమాచారం ఇవ్వని వాళ్ళు రికార్డు ఎట్లా చేస్తాం? సో అది వాళ్ళ బాధ్యతగా వాళ్ళు భావించాల్సిన అవసరం. అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క రోజులో సకల జనుల సర్వే నిర్వహించారు. కానీ కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు ఇంత ఆలస్యం అవుతా ఉంది? ఈ అంశం పైన కూడా ప్రతిపక్షాలు ప్రధానంగా మాట్లాడుతున్నాయి. దీనికి సంబంధించి దాంతో పాటుగా పొంతన లేనటువంటి సర్వే అంటున్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. సముద్రం నీళ్లు, మావి బావి నీళ్లు. ఒక రోజులో చేసిన సర్వే గొప్పదా? ఒక 3 నెలల కాలం పాటు చేసిన సర్వే గొప్పదవుతుందా? ఒక రోజులో అందరిది రికార్డ్ చేయగలవా? 3 నెలలనే చేయలేదంటున్నారు కదా మీరు. కాబట్టి అలా సర్వే రిపోర్టు ప్రభుత్వం అడాప్ట్ చేసుకున్నదా? ఈ సర్వేను చట్టసభల్లో, మండలిలో, శాసనసభలో పెట్టినాం, దాని ఆథెంటికేషన్ తెచ్చుకున్నాం. ఏమైనా ఇష్యూస్ ఉంటే మేము చేయమని చెప్తున్నాం. ఇంత డెమోక్రటిక్గా చేస్తే ఇదేమి తెలంగాణ కుల జనగణన చేయడానికే ఉద్దేశించింది కాదు. ఇది ఈ మాదిరిగా మీరు దేశంలో చేయాలని చెప్పేసి మోదీకి సవాల్ విసిరేందుకు తెలంగాణ ప్రభుత్వం చేసిన దాన్ని బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే కాబట్టి బీజేపీకి ఇబ్బంది కదా, అది చేయలేదు కుల జనగణన. కాబట్టి అది చెప్పినట్టుగా బీఆర్ఎస్ ఆడుతున్నది. కాబట్టి వాళ్ళకి ఇష్టం లేనట్టు ఉండండి. ఇప్పుడు కేసీఆర్ వాళ్ళ కుటుంబం చేసుకోలేదు, చేసుకోకపోతే మాకేంటి సమస్య? చేసుకోవాల్సింది వాళ్ళు బాధ్యత. ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఉన్నపాటు వాళ్ళు చేసుకోకపోతే సమస్య వాళ్ళది. కాబట్టి చేసుకోండి అని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. చేసిన వాళ్ళ రికార్డ్స్ ఉంటాయి అక్కడ. అయితే దాంతో పాటుగా మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీని సస్పెండ్ చేసినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీనే ఎమ్మెల్సీ చేయడం జరిగింది. ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మరోపక్క మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని పొగుడుతున్నటువంటి సందర్భం మీరు చూస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మీరేమంటారు? అదే వ్యక్తిగతం. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత అది మళ్ళీ ఇష్టం. నేను మాకెక్కడి తర్వాత ఎవరు వారి అభిప్రాయాలు స్వేచ్ఛగా చెప్పుకునే హక్కు ఉన్నది. ఇతరుల మనోభావాలు దెబ్బతినంత వరకు డెఫినెట్గా ఆయన బీఆర్ఎస్ మాట మాట్లాడితే మాకెందుకు, బీజేపీ మాట మాతోనే మేము అవునంటే ఆయన కాదంటున్నాడు కదా, కాదనే వైపే ఉండమనంటే. దాంతోపాటుగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఎలాంటి ముందడుగు పడిందంట? ఇప్పుడు ఈ 6th ఈరోజు క్యాబినెట్ అవుతుంది. 8th నుంచి సంథింగ్ మీటింగ్ ఉండొచ్చు. ఈ సమావేశాల్లో బిల్ కంప్లీట్ అవుతుంది. రెండు కూడా, బీసీ బిల్ కానీ ఎస్సీ బిల్ కానీ కంప్లీట్ అవుతుంది. మరోపక్క మీరు ఎమ్మెల్సీ కావాలని కోరుకుంటున్నారా, లేకపోతే ఏదైనా కార్పొరేషన్ పదవి కోసం మీరు ఆశిస్తా ఉన్నారా? పార్టీ చట్టసభలకు పంపించాలని ఆలోచన ఉంది కాబట్టి దాన్ని ఆపింది. చట్టసభలకు పంపించే అవకాశం ఉంది, ఎమ్మెల్సీని చేసే అవకాశం ఉంది. నేను కార్పొరేషన్స్ ఎప్పుడేం అడగలేదు. కార్పొరేషన్స్ అనేవి చాలామంది ఇంకా ఆస్పిరెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు తీసుకుంటారు. మీరు ఉత్సాహంగా ఉన్నారా, నిరాశ నిస్పృహలతో మీరు ఉన్నారా? నేను నిరాశ ఎప్పుడైనా, అద్దంకి దయాకర్లు ఎప్పుడు నిరాశ ఉండే అవకాశం లేదు. మరింత తెగించి కొట్లాడే తత్వం నాది. పదవితో మాత్రమే దయాకర్ 20 years నుంచి పాలిటిక్స్లో, పబ్లిక్ లైఫ్లో లేడు. పదవి వస్తే మరింత ప్రయోజనకారిగా ఉంటుంది. ఒకవేళ పార్టీ నిర్దేశించినది ఎమ్మెల్సీ అయితే ఎమ్మెల్సీ, లేదంటే ఇంకేదైనా అవకాశం భవిష్యత్తులో ఇస్తామంటే దానికని చట్టసభలే లక్ష్యంగా దయాకర్ ఉంటారు తప్పితే ఇప్పుడు కార్పొరేషన్స్కి చాలామంది ఆస్పిరెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళని కార్పొరేషన్స్ ఇవ్వాల్సి ఉంటే ఫస్ట్ లిస్టులే ఇస్తారు. ఇప్పటిదానికి ఆపరు కదా. కాబట్టి కొత్తగా వచ్చినటువంటి తెలంగాణకు ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ గారు ఎలా పనిచేస్తా ఉన్నారు? రాగానే సస్పెండ్ చేయడము, దాంతోపాటుగా కాపు నాయకుల మీటింగ్కి సంబంధించి కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాము. ఒక రకంగా పార్టీలో జరుగుతున్నటువంటి అంతరంగిక కుమ్ములాటలను సర్దుబాటు చేయడానికే రావడం జరిగిందంటారా? ఎలా రాబోయే పాలన ఎలా కొనసాగబోతుందంటారు కాంగ్రెస్ పార్టీకి? షీ ఈజ్ వండర్ఫుల్ పార్టీ ఐడియాలజికల్ పర్సనాలిటీ, గుడ్ హ్యూమన్ బీయింగ్, డెమోక్రటిక్గా ఉంటుంది. గాంధీ అనే ఐడియాలజీతో ఉన్న ఆమె, ప్రజాస్వామిక విలువలు తెలిసిన ఆమె.
ఆమె నుంచి సమాజం ఏం కోరుకుంటుందో అది చేయగలదు, పార్టీకి మరింత చేయగలదు, పార్టీ ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనే దగ్గర వారికి ఒక స్పష్టత ఉన్నది. కాబట్టి వారి నేతృత్వంలో పార్టీ ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే పిసిసి అధ్యక్షుడు వారు కానీ ప్రతి ఒక్కరికి ప్రజలతో పాటు పార్టీలో పనిచేసిన నాయకులు కూడా మంచి అవకాశాలు రావడానికి ఉన్నది. ప్రభుత్వం కూడా మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఆమె ఉపయుక్తంగా ఉంటుంది. 6 గ్యారెంటీలు ఫెయిల్యూర్ అయినాయి. వచ్చే ఎన్నికల్లో ఏదైతే 2028 కావచ్చు, 29 కావచ్చు, ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఫెయిల్ కాబోతుందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటా ఉన్నారు. అగ్ర నాయకత్వం కూడా దానికి సంబంధించి. ఇప్పుడు భగవాన్ని పంచాంగం అని చెప్పమంటే మధ్యాహ్నమే తెస్తామంటాడు. బీఆర్ఎస్ వాళ్ళ మాటలు ఎందుకు? వాళ్ళకి చేతనైతే వాళ్ళకి చేవ ఉంటే ఈ 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేద్దురు. పోటీ చేయకుండా బీజేపీకి ఎందుకు సమర్థించారు అడగండి వాళ్ళని. అంటే మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే ఎమ్మెల్యేలు వస్తే మేము పోటీ చేస్తామంటారు. మరి ఎమ్మెల్సీలకు ఎందుకు లేదంటే బీజేపీకి సహకరించడానికి బీఆర్ఎస్ ఒకటే అంటారు కాదా? ఇంకా దాంట్లో కొత్తగా ఏముంది? ఐడియాలజికల్ వార్లో బీఆర్ఎస్ బీజేపీ వైపు మళ్ళింది అనేది ఎప్పటి నుంచో మేము చెప్తున్నది. లేకపోతే మీరు అన్ని విషయాల్లో రోజు మాట్లాడుకుంటూ అసలు విషయంకి వచ్చేవారికి ఎందుకు మీరు పోటీలో లేరు? బీజేపీ ఫేవర్ చేయడానికే కదా. ఒక ఆమె సారామ్మి దొరికింది, ఆమె వల్ల పోవాల్సి వస్తుంది. ఇంకొక ఆయన భూములమ్మి దొరుకుతాడు, ఆయన వల్ల మోకరిల్లాల్సిందే మోడీ కాడ. ఇంకొక ఆయన నీళ్ళ పంచాయతీలో దొరుకుతాడు, ఆయన కూడా చేయాల్సిందే. కాబట్టి ఇవాళ బీజేపీకి తొత్తుగా అనే దానికంటే బీజేపీలో కలిసిపోవడానికి బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే రాజకీయ ప్రయోజనం వాళ్ళకు వచ్చేటట్టుగా చేస్తుంది బీఆర్ఎస్. కాబట్టి వాళ్ళిద్దరూ ఏకమై వచ్చినా ఏం లేదు, విడివిడిగా వచ్చినా లేదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎదుర్కొంటుంది. ఐడియాలజికల్ వార్తో గెలవాలనుకుంటున్న కాంగ్రెస్ను బీజేపీ గెలిచే నైతిక స్థైర్యం కూడా ఉండదు. భవిష్యత్తులో బీజేపీ భూస్థాపితం అనేది రాసి పెట్టుకున్నది. ఇది మొత్తం మీద అటు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ రెండు ఒకటే అని కూడా ఐడియాలజికల్ పరంగా కూడా రెండు పార్టీలు ఒకే సిద్ధాంతంతో ముందుకెళ్తున్నాయని కూడా వారు చెప్తున్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే ఎస్సీ వర్గీకరణ కావచ్చు, బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది, వాటిని ఖచ్చితంగా అమలు చేసి తీరుతుందని కూడా వారు చెప్పడం జరిగింది.